హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్ మీకోసం కొత్త వీడియో. చాలామంది మన కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. చాలామంది మనకి ప్లెయిన్ ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది, మనం డెవలప్ చేసుకోవచ్చు, కొద్దిగా లో ప్రైజ్లో కావాలి అనుకుంటున్నారు. బట్ మనకి ఇది మునిగడికి 15 కిలోమీటర్ దూరంలో వస్తుంది రైల్వే స్టేషన్కి. అందుకనే దీని యొక్క హైవే భువనేశ్వర్ హైవే అనమాట. అందుకు ఇది కొద్దిగా రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. హైవేకి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అనమాట. మట్టి రోడ్ అయితే ఉంది 1.5 కిలోమీటరు అక్కడ వరకు హైవే. కాబట్టి ఈ హైవే బిట్ని దగ్గరలో కాబట్టి మనకి రీజనబుల్ రేట్లోనే దొరుకుతుంది. 60 ఎకరాలు కూడా చెప్పడం అయితే మాత్రం వాళ్ళు 11 lakhs చెప్తున్నారు. సో మనం రీజనబుల్గా కనుక్కుంటే ఎంత కొంత తగ్గుద్ది, అంతేగాని ఎక్కువగా తగ్గదు. ఇదే అనమాట 60 ఎకరాలు. ఒకరిది 10 ఎకరాలు, ఇంకొకరిది 50 ఎకరాలు అనమాట. 10 ఎకరాలు ఇండివిజువల్గా ఇస్తారు, 50 ఎకరాలు కూడా ఇచ్చేస్తారు అనమాట. ఏదైనా ఇచ్చేస్తారు. బట్ మనకి 10 ఎకరాలు కావాలా, 50 ఎకరాలు కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. 11 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రేట్లు అయితే ఇలాగే ఉన్నాయి. సో మనకి ఇంకా చాలామంది కస్టమర్స్ లో ప్రైజ్ అడుగుతుంటారు, కానీ మునిగడ దగ్గర మాత్రం లో ప్రైజ్ అసలు దొరకట్లా. ఎందుకంటే దొరకట్లేదు, అంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో తెలుగు పీపుల్స్ ఎక్కువ అండ్ వాటర్ సోర్స్ ఫుల్. అంతేకాకుండా రైల్ కన్వీనియంట్, మెయిన్ జర్నీ ఎక్కడి నుండైనా వచ్చి అనమాట. హైదరాబాద్ నుండి కూడా వచ్చి హ్యాపీగా. సో అంత జర్నీ అనేది చాలా నీట్గా ఉంటుంది, హడావిడి ఉండదు. ఎవరైనా కానీ అక్కడ అన్ని రకాలుగా వాతావరణం కూడా అటు హీట్ కాదు, ఇట్లా కూల్ కాదు. సో ఫ్రూట్స్ బాగా కాస్తాయి, టేస్టీ ఉంటాయి. అలాగే పామాయిల్ వేసుకున్నారు అన్ని రకాలుగా. నాకు ఈ విషయంలో సెట్ అవుద్ది అనుకుంటా. అన్ని విషయాల్లో కూడా ఈ వాతావరణం సూటబుల్ అవుతుంది అనమాట. అందుకు ఆ రేట్ అనేది అక్కడ కన్వీనియంట్గా మనకి దొరకట్లేదు. బట్ ఈ రేట్లు మనకి ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. చూశారు కదా, ఇది మొత్తం పొలం మొత్తం ఈ రోడ్డు ఉందన్నమాట, మట్టి రోడ్డు, 30 అడుగుల రోడ్డు ఇది. సో మీకు తెలిసి ఉంటుంది. ఇది ఇలాగా 50 ఎకరాలు అనమాట. ఈ 50 ఎకరాలు కూడా మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి తుప్ప డొంక ఏం లేదు, నీట్గా చేసి పెట్టి ఉంచారు అమ్మడం కోసం. సో ఇది ఇలాగ 50 ఎకరాలు కూడా ఒక్కరిదే. అలాగనే ఈ 10 ఎకరాలు మళ్ళీ దీనిలోనే ఉంది. బట్ దీనిలోనే ఉంది 10 ఎకరాలు కూడా, ప్లస్ 10 ఎకరాలు అనమాట. 10 ఎకరాలు కావాలంటే 10 ఎకరాలు ఇచ్చేస్తారు, 50 కావాలంటే 50 ఇస్తారు అనమాట. మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీరు వచ్చినాక కూడా అదే కనిపిస్తుంది. ఒక బిట్కి ఈ బిట్కి వేరియేషన్ ఏం లేదు, సేమ్. ఒక ప్లేస్ చూపించి ఇంకో ప్లేస్ అమ్మడం అనేది నా పద్ధతి కాదనమాట. వెళ్ళాను, విజిట్ చేశాను, ఓన్గా మనకి ఏదైతే అనిపిస్తుందో అది క్లియర్ కట్గా చెప్తున్నా. ఇక్కడ వాటర్ సోర్స్ అయితే వెనక్కి కాలువ ఉంది, రివర్ ఉంది అంటారు, కానీ నేనైతే వెనక్కి పోలేదు. బట్ బోర్లు అయితే పడతాయి ఇక్కడ. ఆ కొండ దగ్గర ఉంది అన్నమాట రివర్. అంతవరకు మనం పోలేదు. బట్ ఎవరికి కావాలంటే మాత్రం కంపల్సరీ వెళ్ళి చూద్దాం. బట్ ఇక్కడైతే బోర్స్ అయితే హ్యాపీగా పడతాయి కాబట్టి వాటర్తో ఏం ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. ఎవరైనా కూడా రివర్ ఉపయోగించారు మ్యాక్సిమం, ఎవరో కానీ జనరల్ బోర్లు కొట్టేస్తారు అన్నమాట. అక్కడైతే చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి సూటబుల్ కాదంటే వేరే వాళ్ళకి సూటబుల్ అవ్వచ్చు. దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా లో ప్రైజ్ బిట్టులు దొరికే అవకాశం చాలామందికి ఉంది. కాబట్టి మన ప్రతి కస్టమర్ కూడా మనకు కాదు అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేసి ఒగ్గండి ప్లీజ్. షేర్ చేస్తే మనకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకి, ల్యాండ్ కొనేవారికి ఉపయోగపడుతుంది మన వీడియో. ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అందరూ, నా కస్టమర్స్ అందరూ షేర్ చేస్తారు, నాకు అది హెల్ప్ చేస్తాను అనమాట. మంచిగానే సబ్స్క్రైబర్స్ నేను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమన్న తర్వాత చాలామంది నా మాటకి విలువిచ్చి చాలామంది చేశారు. దానికి అందరికీ ధన్యవాదాలు అన్నమాట. నాకు రోజుకి ఒక 100 సబ్స్క్రైబ్ పెరగడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అది మీకు కూడా చెప్పాలి కాబట్టి ఒక బూస్ట్ లాగా హెల్ప్ అయిందని. కాబట్టి మీకు ఇంకేమి వివరాలు కావాలని మనం కాల్ చేయండి. ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. మెసేజ్లు పెడితే నేను రిప్లై ఇవ్వను కూడా. ఎందుకంటే ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళే కాల్ చేస్తారు.
ఏదో చూడాలి, వాచ్ చేయాలి అనేది తప్పితే మిగతా వాళ్ళు మనం కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో, నేను ఇబ్బంది పడట్లేదు కాల్స్ ఎత్తడంలో. సో, మీరు ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఖచ్చితంగా కాల్ చేసినట్లయితే నేను కరెక్ట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు వాచ్ చేయాలి అనేంత వాచ్ చేసి హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బట్ తీసుకోవాలని అనిపిస్తే మాత్రం కాల్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి. మీకు వివరాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తున్నానన్నమాట. ఎంత దూరం ఉంటుంది, ఎంత రేటుకి వస్తుంది, ఎక్కడుంది, దీనికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ కూడా చెప్పేస్తున్నాయి. కాబట్టి నీకు ఇంకేం కావాలి? వివరాలన్నీ మీరు నన్ను అడిగినా అదే చెప్తాను, వీడియోలో చూపించిన అదే చెప్తాను. దీనికైతే నెగిటివ్ అనేది నాకేం అనిపించలేదు. బట్ అందువల్ల నేనేం నెగిటివ్ పాయింట్స్ చెప్పట్లేదు. సో, నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? రోడ్డుకి 1½ కిలోమీటర్ అది నెగిటివ్ పాయింట్ కాదు. జనరల్‌గా దూరం అనేది కరెక్ట్, రూట్ కూడా నీట్‌గానే ఉంది. సో, ఏ ప్రాబ్లం లేదు. రైతులు కూడా ఇద్దరే ఓనర్సు. ఎందుకంటే 51 ఎకరాలు, 10 ఎకరాలు ఒకరిదనమాట. వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకోవాలంటే మనకి బాగుంటుంది. కాబట్టి మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో, మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓనర్స్‌తో కొద్దిగా నేరుగా మాట్లాడుకుని తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి నేను ఎంత తగ్గుద్ది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మాత్రమే నేను మీకు చెప్పగలుగుతానన్నమాట. దయచేసి ఆ వివరాలనేది నాకు అంత క్లారిటీగా లేదు, ఎంత తగ్గుద్దనేది. తగ్గడం అయితే ఎంతో కొంత తగ్గే ఇస్తారు మనం చెప్పిన దానికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా 10 అనుకొని వస్తే మనకి పని అయ్యిద్ది అనేది నేను అనుకుంటానన్నమాట. సో, 10 అయితే ప్లెయిన్ ల్యాండ్ ఇక్కడ కొంటే బాగానే ఉంటుందన్నమాట. 10 అయితే బాగా వచ్చినట్టే. కాబట్టి అది ఫిక్స్ అయినట్లయితే మనం దీన్ని ఓన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ ప్లెయిన్ ల్యాండ్ నచ్చిందని అనుకుంటున్నాను అన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో. సో, బిట్ అంతా కూడా అలాగే ఉంది. నేను బిట్ మొత్తం తిరిగాను. కాబట్టి రోడ్డు కూడా అవసరమైనంత ఉంది. ఇంకేం కావాలి? మనకి వివరాలన్నీ అయిపోయినాయి. వాచ్ చేయండి. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నంత కాల్ చేయండి. చాలామందికి డాక్యుమెంట్ అది ఇది క్లియర్గా ఉంది. డాక్యుమెంట్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఫిజికల్గా వాచ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఏదైనా మనం వస్తువు కొనాలి లేదా ఒక ల్యాండ్ కొనాలంటే ఎన్నో కలలు. భూమి కొనాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. ప్రతి ఒక్కరు చూస్తారు, కొనలేరు. సో, దానికి ప్రాప్తి అనేది చాలా రాసి పెట్టాం. ఒక్కోసారి రూపాయి ఎక్కువ పెట్టాల్సి ఉండేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం. కొనాలని ప్రాప్తి ఉంటే మాత్రం రూపాయి ఎక్కువైనా కొంటాం.